రాజధాని ప్రాంతంలో నేడు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సతీమణి నారా భువనేశ్వరి గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో పాటు కూటమిలోని పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణ సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి దంపతులు మరియు నాదెండ్ల మనోహర్ గారు కలిసి ప్రత్యేకంగా దీపహారతిచ్చారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతం దీపకాంతులతో కలకలలాడింది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అమరావతికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అమరావతి మళ్లీ ప్రాణం పోసుకుంటున్న తరుణంలో హర్షం వ్యక్తం చేశారు. కూటమి నేతలందరితో ఒకతాటిపై నిలిచి ఈ పూజలో పాల్గొనడం రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమరావతికి నమస్కారం. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పించే పునర్విభజన చట్ట సవరణ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు సిద్ధం కావాలని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైన వెంటనే ప్రతి ఇంటిపై పార్టీ కార్యాలయాల్లో దీపాలు వెలిగించి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలపాలని, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. అమరావతి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు ఆయన చేసిన కృషిని, రైతులకు అండగా నిలిచిన తీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన 26 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 1.30 కోట్ల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ తాలూరి గారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారు తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారని, వారి భద్రత కోసం ప్రవేశపెట్టిన ఈ బీమా పథకం ద్వారా గత 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 53 కుటుంబాలకు మొత్తంగా 2.65 కోట్ల భరోసా కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని బాధిత కుటుంబాలను తన సంఘీభావాన్ని